ఇంతకు ముందు వేసినాం కదా, ఇప్పుడు మగ్గింది చూడండి చక్కగా నూనె తేలుకొని. సో అన్నీ కొంచెం మగ్గిని. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఆల్రెడీ నానబెట్టిన రైస్, నార్మల్ రైసే వేస్తున్నాం మేము. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. సో ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేసేసినాము, అయిపోయింది. ఇది 2.5 గ్లాస్ రైస్. సో 2.5 గ్లాస్ రైస్కి 1:2 కదా. సో నేనైతే 5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తాను. పెట్టాం కదా, తర్వాత కింద నుంచి మసాలాతో సహా కలుపుకోవాలి. తిప్పాలి ఇట్లా. ఫాస్ట్ చేయొచ్చు కదా మమ్మీ. ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాం. 1 2 3 4. ఇంకా మనం ఆయిల్ వేసాం కదా, అది లిక్విడ్ ఐటమ్ లాగా ఉంటుంది. సో కరెక్ట్గా ఇక 5 సరిపోతాయి. తగిన సగం ఉడికిన తర్వాత మళ్ళీ రైస్ కలుపుకోండి, మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఒక 15 మినిట్స్ అయితే క్లోజ్ చేసేయాలి. మధ్యలో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా. తర్వాత మష్రూమ్స్ బిర్యానీ ఇట్లా చక్కగా వస్తుంది. మా పాప ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తుంది, చూడండి. మా మాదిరి పెరుగు మాదిరి టేస్ట్ వస్తుంది మష్రూమ్ బిర్యానీ, చూడండి. చెయ్యి. ఎలా ఉంది? బాగుంది, చాలా బాగా తెలుస్తున్నాయి. సో నేను చేసిన పెరుగు పచ్చడితో వేడి ఉంది కాబట్టి టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. బాయ్.